Court advocate signing in and came up with a question which was posed by one of our clients a year ago, and that question was converted into a successful story today, and the client was today celebrating that success just by getting some compensation from the other person who made some false accusations against our client. ఏం జరిగిందంటే ఒక 1 year బ్యాక్ ఐ జస్ట్ గోట్ అ కాల్ ఫ్రమ్ ఎ క్లయింట్ స్టేటింగ్ దట్ ఎ గర్ల్ I mean his ex-girlfriend making a call to him, sending some messages stating that she is going to file a rape case, that she is going to file a false rape case against our client in the pretext of marriage. తను మ్యారేజ్ చేసుకోలేదని చెప్పి వన్ కైండ్ ఆఫ్ ఫాల్స్ కేస్ తన మీద పెడతాను అని చెప్పి తను బెదిరించి తన దగ్గర నుంచి సమ్ అమౌంట్ డిమాండ్ చేస్తుందంట. అదే అదే ఇన్ఫర్మేషన్ తను మనకు తీసుకొచ్చాడు. ఆన్ ది డే విచ్ హీ కాల్డ్ us, we met him and we sit in the office and the team of our colleagues sit together. మనం ఒక డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. దీని మీద ఒక డిస్కషన్ చేసి అతనితో డీటెయిల్స్ అన్ని కనుక్కొని అతని దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఆ డిస్కషన్లో ఏం తేలింది అంటే వీ హ్యావ్ టు ఫైల్ ఏ సివిల్ సూట్ అగైనెస్ట్ హర్ ఫర్ ది ఫాల్స్ అక్యూజేషన్స్ అండ్ ట్రయింగ్ టు ఎక్స్టార్ట్ అవర్ క్లయింట్ ఫర్ ది అమౌంట్ ఆఫ్ అరౌండ్ 10 to 15 lakhs. ఇన్ ది మీన్ వైల్ మనం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది అగైనెస్ట్ దట్ గోల్డ్ అండర్ సెక్షన్ 383 of IPC, extortion. This is the powerful weapon which a person is having who is facing false allegations and false accusations and threatening messages from the other person. Either may be a girl, either may be a boy. ఎవరైతే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ మీ సెల్ఫీలు ఉన్నాయని, మీ కాల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయని, మీ వాట్సాప్ చాట్స్ ఉన్నాయని, స్క్రీన్ షాట్స్ ఉన్నాయని, మీతో దిగిన సెల్ఫీస్ అని మీ పేరెంట్స్కి చూపిస్తానని, లేకపోతే సొసైటీలో దాన్ని పోస్ట్ చేస్తానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అగైనెస్ట్గా ది 383 of IPC is the strongest weapon which you can subject them to face them to the criminal proceedings under which the legal remedy you can avail. దిస్ ఈస్ ది బెటర్ సొల్యూషన్ మేము అతనికి సజెస్ట్ చేయడం జరిగింది. మీన్ వైల్ అతను కూడా మా సజెషన్ని తీసుకొని ఇమీడియట్గా ఒక సివిల్ సూట్ ఫైల్ చేశారు. ఇన్ ది మీన్ వైల్ ఒక క్రిమినల్ కేస్ అండర్ 383 IPC కింద ఫైల్ చేశారు. క్రిమినల్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. మీన్ వైల్ తను ఎవరైతే తనని బెదిరించడం, తనని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిన అమ్మాయి instead of filing the rape case, she just hired an advocate for facing the case in the civil court. This day is the successful day that we brought the justice to our client, that the concerned judge directed that poor lady to pay some compensation for making some false allegations against our client. మన క్లయింట్కి ఈరోజు సక్సెస్ అనేది చూడడం జరిగింది. మనం చెప్పిన అడ్వైజెస్తో మనల్ని ఫాలో అయ్యి తను ఒక సివిల్ సూట్ ఫైల్ చేశారు, అలాగే ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అగైనెస్ట్ దట్ ఉమెన్ ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్స్ చేసిందో తన మీద. ఈరోజు ఆ అమ్మాయికి అగైనెస్ట్గా ఒక డైరెక్షన్, ఒక ఆర్డర్, ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. ఏంటంటే అనవసరంగా తన మీద మన క్లయింట్కి అగైనెస్ట్గా ఎలిగేషన్స్ చేశారని, బెదిరించారని, ట్రైంగ్ టు ఎక్స్టార్ట్ చేస్తున్నారని, తన దగ్గర నుంచి సమ్ హ్యూజ్ అమౌంట్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి అగైనెస్ట్గా జడ్జిమెంట్ రావడం జరిగింది. లెట్ us see what would happen in the criminal case. సివిల్ సూట్లో he feels really happy. ఫాల్స్ కేస్ ఫేస్ చేస్తాడు అని భయపడుతున్న పర్సన్ టుడే ఈ సిచ్యువేషన్లో ఉండడం అనేది he shared all his happiness with all our chamber of advocates. This is the thing happening nowadays. This is the order of the day. Not only that girl, many boys are trying to extort some goals by keeping all the selfies and the conversations and the recordings and the WhatsApp chats, whatnot, everything, whatever they have, by procuring everything with them and trying. Then they just try to threaten and they just try to make some false against the other persons. I mean, either male or female. ఎక్స్ రిలేషన్ ఒక ఎండింగ్కి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ అడ్డు పెట్టుకుని, ఆ రిలేషన్ టైంలో ఉన్న ఫొటోస్ని వాటిని అడ్డు పెట్టుకొని జస్ట్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ది అదర్ పర్సన్. ఎవరైతే ఇలా ట్రై చేయడానికి చూస్తున్నారో వాళ్ళకి ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది ఈ
383 IPC extortion case ఫైల్ చేయొచ్చు. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ క్రిమినల్ లయబిలిటీ ఆన్ ది పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు అక్యూజ్, హూ ఈస్ గోయింగ్ టు ట్రైంగ్ టు మేక్ సమ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అగైనెస్ట్ యూ. వాళ్ళకి అగైనెస్ట్గా మనం ఇది ఫైల్ చేయొచ్చు. వాట్ వీ హ్యావ్ టు డూ ఆల్ ఈస్ వీ హ్యావ్ టు file a case in prior to that person who is going to make some allegations against us. ఎవరైతే మీకు అగెనిస్ట్గా ఎలిగేషన్స్ చేస్తున్నారో, మిమ్మల్ని బెదిరిస్తున్నారో, మీ దగ్గర నుంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళకి అగెనిస్ట్గా వాళ్ళకన్నా ముందు మీరు కేసు ఫైల్ చేయగలిగితే మీకు ఈ రెమెడీ అనేది బెటర్గా దొరుకుతుంది. ఇన్ కేస్ ఎవరైతే దోస్ హూ ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ ఫాల్స్ ఎలిగేషన్స్, దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు థ్రెటన్ యూ, వాళ్ళు కనుక ఫైల్ చేస్తే మీకు అట్లీస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇన్ రేప్ కేసెస్ ది పనిష్మెంట్ ఈజ్ అరౌండ్ 10 years. మీకు 10 years టు లైఫ్ వరకు క్యాపిటల్ పనిష్మెంట్ వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది కేస్ అండ్ డిపెండ్స్ ఆన్ ది కాండక్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్, అది ఆన్ ది కాండక్ట్ ఆఫ్ ది క్రైమ్, ఎవ్రీథింగ్ అన్ని పరిగణలోకి తీసుకొని లైఫ్ పడవచ్చు, 10 years పడవచ్చు, ఇన్ కేస్ క్యాపిటల్ పనిష్మెంట్ కూడా పడవచ్చు. సో అంత సీరియస్ అఫెన్సెస్, అంత సెక్షువల్ హరాస్మెంట్ అఫెన్సెస్లో మీరు కనుక బయటపడాలి అంటే, ఇన్ కేస్ ది ఎలిగేషన్స్ మేడ్ బై ది అదర్ పర్సన్ ఈజ్ ఫాల్స్, ప్లీజ్ ఫైల్ ది కేస్ ఇన్ ప్రయర్ టు దెమ్. వాళ్ళకన్నా ముందు మీరు కేసు ఫైల్ చేయండి. మీకు ఒక డిఫెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి, ఐదర్ ఇన్ ది కోర్ట్ ఆర్ ఇన్ ది పోలీస్ స్టేషన్, వేర్ ఎవర్ ఇట్ కుడ్ బి. మీరు కనుక ముందుగా ఫైల్ చేస్తే మీకు ఒక డిఫెన్స్ ఉంటుంది. నౌఎడేస్ నాట్ ఓన్లీ ఉమెన్, మెనీ మెన్, చాలామంది అబ్బాయిలు కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ని ఎక్స్టోర్ట్ చేయాలని చూడడం. The things are happening. We have been gone through many situations. Many people are doing so, either male or female, whoever it could be. Just మీరు విజిలెంట్గా ఉండండి, ముందుగా కేసు ఫైల్ చేయండి, ఎక్స్టోర్షన్ కేసు ఫైల్ చేయండి, సివిల్ సూట్ ఫైల్ చేయండి, డ్యామేజెస్ క్లెయిమ్ చేయండి. మీకు ఒక రెమెడీ అనేది ఉంటుంది. సో ఐ థింక్ దట్ యు గాట్ the proper information for the person who is facing this kind of situations and these kind of allegations by the other person. So if you like this video, please like and try to share the video to the people, those who want to get awareness on these kind of problems facing around the world. Thank you. Your High Court Advocate is signing off.